వాక్య భాగాన్ని చూద్దాం. బైబిల్ గ్రంథాలు ఉన్నట్లయితే తెరవండి. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము. నాతో పాటు ఈ వచనాలు చెప్పండి. నాతో పాటు 25, 26. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 25, 26, పేజీ నెంబర్ 636. నాతో పాటు అందరూ చెప్పండి. అన్యజనులందరూ సున్నతి పొందనివారు గనుక ఇశ్రాయేలులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందినవారు కారు గనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులను, యోదావారిని, ఎదోమీయులను, అమోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారందరినీ నేను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. నా వైపు చూడండి. ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా ప్రవక్త ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడుతున్న విషయము, వారి యొక్క లోపములను చూచిన దేవుడు వారిని హెచ్చరించడానికి, వారిని సరిచేయడానికి కొంతమంది ప్రవక్తలను దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి వారి దగ్గరికి పంపడం జరిగింది. ఈ ఇర్మియా ప్రవక్త ఆనాడు యూదులకు పంపబడిన ప్రవక్తలలో చివరి ప్రవక్త. ఈ ఇర్మియా ప్రవక్త తర్వాత వారు బబులోనులోకి కొనిపోబడడం జరిగింది. వారి యొక్క స్థితిగతులను అనగా ఇశ్రాయేలు వాళ్ళేమీ సామాన్య మనుషులు కాదే. ఇశ్రాయేలీలు దేవుడు కార్యాలు చూడని వారు కాదు, దేవుడు అద్భుతాలు ఎరగని వారు కాదు, ప్రార్థన చేయలేని వారు కాదు. అనేక విషయాలలో వారు అనేక అనుభవాలు కలిగిన వారు. కానీ కాలక్రమేణా వారి ఆత్మీయస్థితులలో చాలా మార్పులు వచ్చాయి. దేవుడు చేత వారు గెంటివేయబడి స్థితి, తృణీకరించబడి స్థితికి వారు రావడం జరిగింది. ఆ ఇశ్రాయేలుతో ఇర్మియా ప్రవక్తను పంపించి మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అన్యజనులు ఉన్నారు, మీరు ఉన్నారు. అన్యజనులకు మీకు ఉన్న తేడా ఏమిటి? అన్యజనులు సున్నతి పొందనివారు, వారు సున్నతి లేదు. అయితే మరి మీకేటి? మీరు భౌతికమైన సున్నతి పొందినవారు, వారికి అసలు సున్నతే లేదు. అన్యజనులు ఆనాడు అన్యజనులు అంటే యూదులు కానివారు. ఆనాడు అన్యజనులు అంటే యూదులు కానివారు. సమరీలు, అమోరీలు వీళ్ళందరూ యూదులు కానివారిని అన్యజనులు అంటారు. ఈనాడు అంటే అన్యజనులు దేవుణ్ణి ఎరగని వారిని మనము అన్యజనులు అంటాం. అఫ్కోర్స్ రైట్. ఇక్కడ అన్యజనులకు సున్నతి లేదు, వారు సున్నతి పొందనవారు. మీరైతే భౌతికమైన సున్నతి పొందారు అని మాట్లాడుతూ మీకు ఏమీ లేదు అని వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడంటే, ఇశ్రాయేలులందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు కనుక రాబోవు దినములలో సున్నతి పొంది సున్నతి లేని వారి వలె నుండు. మొదటిది
హృదయ సంబంధమైన సున్నతి లేదంట వారికి. రెండవది, సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండి. మొదటి గమనించండి, ఆనాడు భౌతికమైన సున్నతి అనేది ప్రారంభమైంది. సున్నతి అంటే అర్థము గోప్యాంగ చర్మము కత్తిరించబడుట. ఇది అబ్రహాము కాలంలో ప్రారంభమైంది. సున్నతి దేనికి నిదర్శనం అంటే, ఆ సున్నతి పొందినవాడు మాత్రమే దేవుని యొక్క వ్యక్తిగా దేవుని నిబంధనలకు వచ్చేవాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, సున్నతి అంటే దేవునితో నిబంధనలోకి వచ్చినవాడు. అబ్రహాము చాలా పెద్ద వయసులో 90 సంవత్సరాలు 75 సంవత్సరాల వయసులో సున్నతి చేయించుకున్నాడు. ఓకే, రైట్, పక్కన పెడదాం. అయితే ఆనాడు భౌతికమైన సున్నతి అనగా యూదులుగా పిలువబడిన వారు, ఇశ్రాయేలుగా పిలువబడిన ప్రతి మగవాడు భౌతికమైన సున్నతి చేయించుకోక తప్పదు. అది దేవుని యొక్క నిబంధన. అలా చేయించుకుంటేనే వారు దేవుని నిబంధనలోకి వస్తారు. కానీ క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి, ఆ మాట అర్థమవుతుందా? క్రొత్త నిబంధన దగ్గరకు వచ్చేటప్పటికి దేవుడు భౌతిక సంబంధమైన సున్నతిని తీసివేశాడు. భౌతికమైన సంబంధమైన సున్నతిని తీసివేసి దేవుడు కోరుకుంది తెలుసా? హృదయ సంబంధమైన సున్నతిని కోరుకున్నాడు. గోప్యాంగ చర్మాన్ని ఎలాగైతే ఆనాడు భౌతికంగా కత్తిరించామో, ఇహలోక సంబంధమైన దేవత చెప్పండి మానవుని మనోనేత్రాలకు గురుడితనం కలుగచేస్తుంది. ఎప్పుడైతే ఆ గురుడితనం నుంచి విడిపించబడ్డామో, ఎప్పుడైతే హృదయానికి పట్టిన పాపపు పొరను మనం కత్తిరించామో, అప్పుడు దేవుని యొక్క కార్యాలు, దేవుడు సత్యవంతుడు అని మనం ఎరుగుతాము. కాబట్టి క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి దేవుడు బాహ్య సంబంధమైన సున్నతి కోరలేదు, కానీ హృదయ సంబంధమైన సున్నతి కోరారు. ఇశ్రాయేలులారా, మీరు హృదయ సంబంధమైన సున్నతి గలవారు కారు అంటే వారు భౌతికమైన సున్నతి ఉంది. ఆ మాట అర్థమవుతుందా? భౌతికంగా సున్నతి చేయించుకున్నారు, భౌతికంగా వారు గోప్యాంగ చర్మమును కత్తిరించుకున్నారు. ఇక్కడ దేవుని ఉద్దేశం ఏంటంటే, ధర్మశాస్త్రం చెప్పినట్లుగా గోప్యాంగ చర్మమును భౌతికంగా కత్తిరించుకున్నారు, కానీ దేవుడికి నచ్చినట్లుగా బ్రతకడానికి మాత్రము హృదయ శుద్ధి చేసుకోలేకపోయారు. అర్థమైందన్నమాట? దేవుడికి నచ్చినట్లుగా అంటే కనబడుతున్న ధర్మశాస్త్రాన్ని భౌతికంగా అనుసరించారు, కానీ దేవునికి లోబడ్డానికి మాత్రము హృదయాన్ని మాత్రం సున్నతి చేసుకోలేదు. అందుకే అంటున్నాడు, మీరు హృదయంలో సున్నతి చేసుకున్నవారు కారు. ఈరోజు నిజమే, రక్షణ అనేది భౌతికంగా చాలామంది నీటిలో మునుగుతూ ఉన్నారు. సేవకుడి దగ్గరికి వచ్చి మేము బాప్తీసం పొందుతామంటే సేవకుడు బాప్తీసం ఇస్తూ ఉన్నాడు, నీటిలో మునుగుతూ ఉన్నారు, ఫోటోలు తీయించుకుంటున్నారు, పలానా రోజు మేము బాప్తీసం పొందామని చెప్తూ ఉన్నారు, పేరు కూడా మా అయ్యగారు మార్చారని చెప్తున్నారు. రైటే, అది ఉండాలి, దేవుని వాక్య ప్రకారం అది ఉండాలి. కానీ అది ఒక్కటే మాత్రం సరిపోదు. ఆ భౌతికంగా నువ్వు రక్షణ పొందడాన్ని బట్టే నువ్వు పరలోకం చేర్చబడతావు అనుకోకు. గమనించండి, భౌతికంగా నీటిలో ఈ యొక్క మునిగే కార్యక్రమం, బాప్తీస కార్యక్రమం అనేది ఎప్పుడు జరగాలి తెలుసా? ముందు హృదయాంతరంగంలో మార్పు రావాలి. హృదయాంతరంగంలో మార్పు రాకుండా నీటిలో మునిగిన, హృదయాంతరంగంలో సున్నతి జరగకుండా నువ్వు ప్రార్థన చేసినా, హృదయాంతరంగంలో సున్నతి లేకుండా నువ్వు పాటలు పాడినా, హృదయాంతరంగంలో సున్నతి లేకుండా నువ్వు సాక్ష్యం చెప్పినా, హృదయాంతరంగంలో సున్నతి లేకుండా నువ్వు బోధ చేసినా, హృదయాంతరంగంలో సున్నతి లేకుండా పరిచర్య చేసిన, దేవుడి పేరట ఏది చేసినా అది ప్రయోజనము కాదు. ఎందుకంటే వాక్యం చెప్తూ ఉంది, హృదయం అనేది మార్పు చెందాలి ముందు. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన సున్నతి దావీదులో ఉంది. ఏమిటి ఆత్మ సంబంధమైన సున్నతి? ఏమిటి దావీదులో ఉన్న ఆత్మ సంబంధమైన సున్నతి? తగ్గింపు గుణము, విధేయత చూపించే గుణము, నెమ్మది, నమ్రతత్వం,
కుటుంబం అంతా తృణీకరించిన, అందరినీ వాళ్ళ నాన్న యుద్ధంలో మంచి స్థితిలో పెట్టి దావీదుని ఒక్కడినే మాత్రం గొర్రెల కాపరిగా పెట్టిన తండ్రి మాటకు విధేయత కలిగి, అన్నలందరిని అక్కడ పెట్టావా, నన్ను మాత్రం గొర్రెలు కాసుకోమంటున్నావా అనలేదు. గొర్రెలు కాసుకున్నా, కొండల్లో ఉన్నా, ఎక్కడున్నా దేవుని యొక్క హృదయ సున్నతిని గెలిచిన వాడి కాబట్టి, దేవుని హృదయాన్ని గెలిచిన వాడి కాబట్టి, హృదయంలో సున్నతి కలిగిన వాడి కాబట్టి నేనంటాను, గొర్రెల్లో గొడ్డుల్లో ఉన్న వాడిని తీసుకెళ్ళి ఈ సింహాసనం మీద కూర్చోబెట్టాడు నా దేవుడు. హల్లెలూయా. నువ్వు ఏ ఉద్యోగం చేస్తున్నా, ఏ కూలి పని చేస్తూ ఉన్నా, ఏ వ్యాపారం చేస్తూ ఉన్నా, హృదయ శుద్ధి, హృదయ సున్నతి నీకు కలిగి నీవు బ్రతికినట్లయితే, నిన్ను చూస్తున్నవాడు దేవుడు, నిన్ను గమనిస్తున్నవాడు దేవుడు, ప్రతిఫలమిచ్చేవాడు దేవుడు, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడు అని నువ్వు పని చేయగలిగినట్లయితే, ఇట్ ఈస్ డజంట్ మ్యాటర్ వాట్ వర్క్ దట్ యు ఆర్ డూయింగ్. ఏ వర్క్ చేస్తున్నావో, ఏ పని చేస్తున్నావో అనవసరం. హృదయ శుద్ధితో, ఆత్మ సంబంధమైన మనసుతో దేవుడు యొక్క హృదయాన్ని గెలిచిన వాడిగా నువ్వు ఎక్కడ ఉన్నా దీవెన నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. చెప్పండి, దీవెన నేను వెతుక్కుంటూ వస్తుంది. అందరినీ అక్కడ పెట్టావా, నన్ను మాత్రం గొర్రెలు పంపిస్తున్నావా అని అనలేదు. చెప్పినట్లుగా వెళ్ళాడు. చెప్పినట్లుగా ఆ గొర్రెలను చెప్పండి కాయడం ప్రారంభించాడు. ఒక మాట చెప్పనా, ఇశ్రాయేలీలు అన్న తన గొర్రెలను మేపడానికి దేవుడు ముందుగా పంపాడు. హల్లెలూయా. అర్థమైందా? ఇశ్రాయేలీలు అని తన ప్రజలను దావీదు మేపడానికి, నడిపించడానికి దేవుడు ముందుగా ఏం చేశాడు తెలుసా? భౌతికమైన గొర్రెలను మేపడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఒక మాట చెప్తాను, జీవితంలో దేవుడు నీకు ఏది నేర్పించినా అది నీ భవిష్యత్తులో ఏదో ఒకరోజు ఉపయోగం ఉంటుంది. అలా చెప్తారు, నమ్మలేకపోతున్నారు కదా. జీవితంలో దేవుడు నీకు ఏది నేర్పించినా, ఏది అనుమతించినా అది నీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు అది నీకు ప్రయోజనకరంగా మారేది అనే సంగతి జ్ఞాపకం చేసుకోవాలి. ఒక కన్నీళ్ళైనా, ఒక వ్యాధి అయినా, ఒక ఓటమైనా, ఒక దెబ్బైనా, ఒక కరువైనా, ఒక ఆకలైనా, ఏదైనా దేవుడు ఓటమైనా నేర్పించాడు అంటే ఖచ్చితంగా కొన్నిసార్లు ఓటమేంటంటావు, లేదు, ఆ ఓటమి కూడా ఏదో ఒక రోజు నీ జీవితంలో గెలుపుకు కారణం అవుతుంది. హల్లెలూయా. ఆ ఓటమి ఏదో ఒక రోజు నీ జీవితంలో గెలుపుకు కారణం అవుతుంది. ఆ కన్నీళ్ళు, ఆ వేదన ఏదో ఒక రోజు నీ జీవితంలో, నీ జీవిత ప్రయాణం నీకు ఎట్లా వెళ్తుందో తెలియదు. నీ జీవిత ప్రయాణము ఏ పరిస్థితుల గుండా, ఏ కొండల గుండా, ఏ మెట్టల గుండా వెళతాదో తెలీదు. నీ భవిష్యత్తు ఏంటో తెలీదు. కానీ భవిష్యత్తు ఎరిగిన వాడు నిన్ను నడిపిస్తున్న విధానంలో ఆయన అనుమతించేది ఏదైనప్పటికీ నీ భవిష్యత్తు జర్నీలో, నీ ప్రయాణంలో అది ఏదో ఒక అనుభవం తప్పకుండా నీకు అవసరమై నేర్పిస్తూ ఉన్నాడు. ఎంతమంది నమ్ముతున్నారు ఆ మాటని? ఎంతమంది నమ్ముతున్నారు? సగం నమ్ముతున్నారా? పూర్తిగా నమ్మితే పూర్తిగా చేయొచ్చు. స్తోత్రం చెప్పండి. ఎంతమంది ఒక్క మాట అడుగుతాను, ఈరోజు నా కన్నీళ్ళు రాగల నా భవిష్యత్తుకు ఏదో ప్రయోజనమేమో అందుకే నేర్పిస్తున్నాడు వాడు. స్తోత్రం చెప్పండి. ఈరోజు నా యొక్క కరువు, నా ఆర్థిక ఇబ్బంది, నా లోటులు రాగల దినాల్లో చెప్పండి ఇవి ప్రయోజనమేమో అందుకే దేవుడు నేర్పిస్తున్నాడేమో అని అనుకున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అవును, దేవుని సన్నిధిలో భవిష్యత్తు ఎలాగుంటుందో తెలీదు. ఆ భవిష్యత్తు కోసమే దేవుడు ఒకవేళ ఈరోజు నేర్పిస్తున్నాడేమో. దావీదు పట్ల దేవుడి ప్రణాళిక యెషయాకి తెలియదు. దావీదు పట్ల దేవుడి ప్రణాళిక ఇశ్రాయేలు జనాంగానికి తెలియదు. దావీదు పట్ల దేవుడి ప్రణాళిక దావీదు అన్నదమ్ములకు తెలియదు. కానీ దావీదు పట్ల భవిష్యత్తును ఎరిగిన దేవుడు చెప్పండి ముందుగా గొర్రెల కాయడం నేర్పించాడు. అదే గొర్రెల కాయడంలో చెప్పండి సింహం నుండి
ఎలుగుబంటి నుండి విడిపించడం కూడా నేర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దావీదు జీవితంలో కూడా చెప్పండి, సింహాలాంటి వాళ్ళతో పోరాడాలి, ఎలుగుబంట్లాంటి వాళ్ళతో చెప్పండి పోరాడాలి. స్తోత్రం చెప్పండి గడిగా. కాబట్టి దేవుని సన్నిధిలో హృదయాంతరంగంలో సున్నతి లేని వారేగా ఉండి, హృదయాంతరంగంలో మార్పు లేని వారిగా ఉండి, హృదయాంతరంగంలో ప్రేమ లేని వారిగా ఉండి, హృదయాంతరంగంలో సమాధానం లేని వారిగా ఉండి, హృదయాంతరంగంలో నెమ్మది లేని వారిగా ఉండి, హృదయాంతరంగంలో పరిశుద్ధత లేని వారిగా ఉండి, మనం ఏది చేసినా పైన అది ప్రయోజనము కాదు, అది ప్రయోజనం కాదు. ఎందుకంటే గమనించండి, ఇది దేవుడికి దూరం అయ్యి ఈ శరీరం చేత ఎంత కష్టపడినా అది ప్రయోజనం కాదు. దేవుడికి కావలసింది నీ భౌతికమైన శరీరం కాదు, దేవుడికి కావలసింది నీ అంతరంగం. ఏం కావాలి? దేవుడికి కావాల్సింది ఏంటి? నీ అంతరంగం. హృదయశుద్ధి లేకుండా ఏది చేసినా, ఏది పాడినా, ఏం సాక్ష్యం చెప్పినా, ఏ పరిచర్య చేసినా, ఏది బోధ చేసినా, హృదయశుద్ధి లేకుండా నువ్వు ఏది చేసినా దేవుని కొరకు, దేవుడు అంటాడు ఇది బాగుంది, నువ్వు చేస్తున్న విధానం బాగుంది, నువ్వు కష్టపడుతున్న విధానం బాగుంది, నువ్వు పాడుతున్న విధానం బాగుంది, నువ్వు సాక్ష్యం చెప్పినప్పుడు ఆ విధానం బాగుంది, నీ బోధ విధానం బాగుంది, నీ పరిచర్య విధానం బాగుంది, కానీ నీ మనసు సరిగ్గా లేదు, నీ హృదయాంతరంగములో సున్నతి లేదు. హృదయాంతరంగములో సున్నతి లేకుండగానే ఒక మాట చెప్పిన, పైన కనబడే భక్తికి ప్రజలు ఆకర్షితులవుతారు, అంతరంగములో ఉన్న భక్తికి దేవుడు ఆకర్షితుడవుతాడు. చెప్పండి, పైన భక్తికి ఎవరు ఆకర్షితులవుతారు? నువ్వు గట్టిగా కేకేసి, గట్టిగా ఏడ్చేసి, గట్టిగా చప్పట కొడితే ప్రజలు ఏమనుకుంటారు? చెప్పరా? ఏమంటారు? మిరిసి ఏమనుకుంటారు చెప్పండి. అలాంటి ఆవిడని నువ్వు చూసి ఏమంటావు? అలాంటి ప్రార్థన చేస్తున్న ఒక ఆమె ఉంది, ఆవిడని చూసి నువ్వేమంటావు? చెప్పమ్మా అంటారు. భక్తి పొర్రాలు చాలా ప్రార్థన. ఇది దేని బట్టి సాక్ష్యం పలుకో? నువ్వు కనబడుతున్న దాన్ని చూచి ఆవిడ గట్టిగా కేకలేసి, గట్టిగా చప్పట్లు కొడుతూ, గట్టిగా ఏడుతున్న ఆ బయటికి కనబడేదాన్ని చూచి, అబ్బా ఏం భక్తిరా. అలాగని అలా బయటకు కనబడేవాళ్ళు, బయటకు ప్రార్థన చేసేవాళ్ళు, కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళందరూ కూడా హృదయంలో శుద్ధి లేదని నేను అంటలేదు. కొంతమంది గురించి నేను మాట్లాడుతున్నాను. భక్తి ఎప్పుడూ కూడా ప్రజలను ఆకర్షిస్తుంది. జ్ఞానంతో బోధించింది ప్రజలు ఆకర్షించేది మాత్రమే. భారంతో పరిశుద్ధాత్మతో పనిచేసేది హృదయ అంతరంగమును బ్రద్దలు చేస్తుంది. అవునా? నేను చరిత్ర తీసి ఇందులో ఏవేవో తీసి మీకు తెలియని విషయాలు చెప్పాను అనుకో, ఈ వేళ భలే చెప్పారు పాస్టర్ గారు, ఎప్పుడు వినలేని విషయాలు, అబ్బా మనకి ఎప్పుడు తెలీదు, మనకి ఎంత చరిత్ర ఉందా అని నేర్చుకుని, అబ్బా అని గ్రహించి ఆ జ్ఞానంతో ఇంటికి వెళ్తావు. కానీ నేనంటాను, పరిశుద్ధాత్మ శక్తి చేత ఇక్కడ మాట్లాడినప్పుడు నేనంటాను, అంతరంగములో ఒక నూతన జీవముతో, ఒక నూతన ఆనందంతో ఇంటికి వెళ్తావు. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఏది ప్రాముఖ్యం? జ్ఞానం చేత మీకు తెలియని విషయాలు జ్ఞానం చేత చెప్పడం ప్రాముఖ్యమా? పరిశుద్ధాత్మ అభిషేకము చేత హృదయాలను కదిలించి దేవుడికి ఇష్టలుగా మార్చగలిగిన బోధ ప్రాముఖ్యమా? చెప్పండి. జ్ఞానం చేత నింపబడిన వాడు త్రాగుడు మాండో, అభిషేకం చేత విన్న మాటల చేత వాడు పశ్చాత్తాపడి నేను అంటాను త్రాగుడు మానతాడు. అవునా కాదా చెప్పండి.
జ్ఞానం చేత మాట్లాడింది ఆ త్రాగుబోతుడికి, అబ్బా ఇంత ఉందా వాక్యంలో అనుకుని వెళ్ళిపోతాడు. అదే అభిషేకము చేత ఒక వర్తమానం వచ్చిందంటే దేవుని శక్తి చేత నేను అంటాను మరెన్నడూ దాని వైపు చూడకుండా నీ అంతరంగంలో మార్పు తీసుకొస్తుంది అన్నమాట. ఈరోజు నేను అంటాను హృదయాంతరంగాలలో సున్నతి కావాలి. ఎందులో కావాలి చెప్పండి చెప్పండి. కొంతమంది మీ గురించి కాదు, కొంతమంది పైనుంచి కింద వరకు ఏది ధరించరు, పరిపూర్ణంగా దేవుడికి సమర్పణ సమర్పణ సమర్పణ. కానీ హృదయంలో ఎంత చోటు కూడా ఉండదు ఆయనకి, ఎంత చోటు కూడా హృదయం సమర్పణకు అసలే ఉండదు. భౌతికమైన సమర్పణ ఉంది కానీ సహోదరికి హృదయాంతరంగంలో సమర్పణ మాత్రం లేదు. జాగ్రత్తగా వినండి. దేవుని సన్నిధిలో ఇశ్రాయేలులారా, నా మాటలు ముగిస్తాం, ఇశ్రాయేలులారా హృదయాంతరంగంలో ఏమి లేదు, మీకు సున్నతి లేదు. చెప్పండి చెప్పండి చదవండి. హృదయాంతరంగములో రాబో దినములలో సున్నతి పొంది సున్నతి లేని వారి వలె నుండు. వీళ్ళు ఎవరంట? సున్నతి పొంది సున్నతి లేని వారిగా ఉంటారంట. వీళ్ళు ఒక రకం. సున్నతి పొంది అంటే అంటే రక్షణ పొంది రక్షణ పొందనట్టుగా నడవడం, గుడికొచ్చి లోకస్తుడిగా నడవడం. చెప్పండి చెప్పండి. ఇంకా ఇంకా చెప్పండి. సంఘంలో ప్రార్థన చేస్తూ చెప్పండి, సంఘంలో ప్రార్థన చేస్తూ బయట తిరుగుబోతుగా బ్రతకడం. చదవండి. ఐగుప్తీయులను వీళ్ళందరూ ఈ బ్యాచ్ మాట. యోదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీయులను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని అరణ్యవాసులైన వారందరూ నేను శిక్షించేదను. ఎవరంటే వీళ్ళందరూ సున్నతి పొంది సున్నతి లేనివారిగా ఉండేవారు. ఇంకోటి ఏంటంటే హృదయాంతరంగం ముందు సున్నతి లేనివారు. ఎవరు వీళ్ళందరూ? హృదయాంతరంగమందు వాక్యం చెప్తుంది, హృదయ అంతరంగమందు సున్నతి లేని వారిని నేను శిక్షించబోతూ ఉన్నాను. ఏమంటాడు? హృదయాంతరంగమందు సున్నతి లేని వారిని నేను శిక్షించబోతూ ఉన్నాను. ఒక మాట చెప్తాను చివరిగా. పరలోకంలో వెళ్ళినప్పుడు ఒక బ్యాచ్ ఉంటుందంట. జాగ్రత్తగా వినండి. ఆ బ్యాచ్ ఏమంటుందో తెలుసా? అవి చూడండి. ప్రభా మేం తెలీదా ఏంటి? పలానా ప్రాంతంలో పలానా సెంటర్లో పెద్ద చచ్చి ఆ సేవకుడిని నువ్వు చూడలేదా? స్టేజ్ మీద ఎన్ని దెయ్యాలు వెలగొట్టానో అబ్బా నువ్వు చూడలేదా? ఎన్ని స్వస్థతలు జరిగాయో నువ్వు చూడలేదా? ఎన్నికెన్ని గొప్ప ప్రసంగాలు చేశానో నువ్వు చూడలేదా? ఎంత పెద్ద చర్చి కట్టానో నువ్వు చూడలేదా? ప్రభా సంఘంలో ఎన్నిసార్లు సంఘాన్ని నేను తుడిచాను, నేను చూడలేదా ప్రభా? సంఘంలో ఎన్నిసార్లు వాయిద్యాలు వాయించాను, నువ్వు చూడలేదా ప్రభా? సంఘం మందిరం కడుతున్నానంటే మా అయ్యగారు ఎక్కువ శాతం ఇచ్చింది నేనే అంటారంట వీళ్ళందరూ. ఇప్పుడు చెప్పండి, వీళ్ళందరూ రక్షణ పొందిన వాళ్ళే కాదా? ఆనగారు రక్షణ పొందిన వాళ్ళేనా? అయితే వాక్యం చెప్తుంది, వాళ్ళని చూసి అంట దేవుడంట మీరెవరో నాకు తెలియదు అంటాడంట. ఎవరో? ఒక్క మాట సింపుల్, మీరెవరో ఇటీ ఎవరు వీళ్ళందరూ? రక్షించబడి బలమైన ఏంటి పెద్ద సంఘం కట్టాడా లేదా? పెద్ద ప్రసంగాలు చేసాడా లేదా? దెయ్యాలు వెలగొట్టాడా లేదా? స్వస్థత ప్రార్థనలు చేసాడా లేదా? అనేక కూటాలు పెట్టాడా లేదా? సంఘంలో పరిచర్య చేసాడా లేదా? మందిరానికి డబ్బు ఇచ్చాడా లేదా? నేను అంటాను చేసినవన్నీ అక్కడ పోయాయి. నేను అడుగుతున్న ప్రశ్న, నా పేరట వచ్చేవారికి గిన్నెడి చన్నీళ్ళు ఎత్తేనే జ్ఞాపకం చేసుకుంటాను అన్నాడు కదా, మరి ఇవన్నీ అక్కడ పోయాయి. అలా చూస్తారేంటి? నా పేరట వచ్చిన వాళ్ళకి గిన్నెడి చన్నీళ్ళు ఇస్తేనే నేను జ్ఞాపకం చేసుకుంటానన్న దేవుడు కదా. రూపాయి ఇస్తేనే దేవుడు చెప్పండి జ్ఞాపకం చేసుకుంటా లేదా? మరి రూపాయి ఇస్తేనే జ్ఞాపకం చేసుకున్న దేవుడికి ఈ పరిచయం ఎందుకు కనబడలేదు? ఈ దెయ్యాలు వెళ్ళగొట్టిన ఈ సేవకుడు ఎందుకు కనబడలేదు? సంఘంలో
ఎంత పెట్టుబడి పెట్టి మందిరం కట్టడానికి డబ్బులు ఇచ్చిన ఈ యొక్క విశ్వాస కుటుంబం ఎందుకు కనబడలేదు? మీరెవరో నేను ఎరిగినా అన్నాడే. అంటే వీళ్ళందరూ భౌతికమైన ధర్మశాస్త్ర సంబంధమైన సున్నతి పొందినవారు. ఎవరో చెప్పండి? భౌతికంగా హృదయంతరంగమందు సున్నతి లేనివారు. హృదయంతరంగమందు సున్నతి లేకుండా హృదయంతరంగమందు దేవుడు పెట్టింది చివరి వరకు కడ వరకు కాపాడుకోకుండా, ఇంకొకటి చెప్పనా, చేసినంత చేశారు కానీ ₹1 కూడా దేవుని అకౌంట్లో పడలేదు. ఎవరి అకౌంట్లో పడలేదు చెప్పండి? మన సుగుణమ్మ గారు అబ్బాయికి ఎవరు డబ్బులు వేస్తానన్నారంట. వాళ్ళ మంగళవారం ఇక్కడ ప్రార్థన జరుగుతుంది కదా, ఆత్మాని బయటికి వెళ్ళిపోతున్నాం కదా, అదే ఆవిడ ఎవరు వాళ్ళ అబ్బాయికి డబ్బులు వేస్తున్నారంట 50,000. ఆ పిల్ల వాళ్ళ అమ్మాయి పెట్టిందంట ఫోన్ నెంబర్ అదిని. ఆడు ఆ ఫోన్ నెంబర్ రాంగ్ నొక్కి ఎవరికో కొట్టాడు. ఇప్పుడు ₹1 కొట్టుకుని పడిందా లేదా అంటే అది మళ్ళీ అట్లా తెలివైన వాళ్ళు, అది మళ్ళీ అట్లా తెలివైన వాళ్ళు చేసే పని. ఒకేసారి 50,000 కొడిచాడంట. ఎవరికి వెళ్ళిపోయింది ఇంకా లబోదేవో మొత్తం మీద చివరికి పట్టుకున్నారు. బ్యాంకులో పనిచేసే అతనంట ఎత్తారంటే బాబు ఇచ్చేతను వెంటనే ట్రాన్స్ఫర్ చేసేసాడంట వాళ్ళు. అంటే వేసాడు కానీ వెళ్ళవలసిన వ్యక్తికి చెప్పరా? వెయ్యడం తప్ప, వెయ్యడం నిజమా కాదా చెప్పరా? వెయ్యడం నిజమే కాదా? అతను ఫోన్లో నుంచి 50,000 డెబిట్ అయిపోవడం చెప్పరా? నిజమా కాదా? నిజమే, అన్నీ నిజమే. అతను ఫోన్ హిస్టరీలో పంపినట్టు ఉంటుందా లేదా? కానీ ఏమైంది? వెళ్ళవలసిన వ్యక్తికి ఇదే. ఈరోజు ఇలా అన్నీ చేస్తున్నావు కానీ దేవుడి దృష్టికి ఒకటి వెళ్ళలేదు. అర్థమైందా? అన్నీ చేస్తున్నావు నువ్వు కానీ దేవుని దృష్టికి దేవుడు అకౌంట్లో. అందుకే వాక్యం ఉంది, ఎక్కడ ఆస్తి సంపాదించుకుంటే చిమ్మటి పురుగులు కొట్టేస్తాయంట. ఎక్కడ సంపాదించుకోమన్నాడు ఆస్తి? ఇక్కడ ఆస్తిపరుడు పరలోకంలో కట్టికి పేదోళ్ళ బ్రతుకుతాడు. ఆడు పరలోకం వచ్చేస్తాడు కానీ అక్కడ పేదోళ్ళ బ్రతుకుతాడు. కొన్నిసార్లు ఎక్కడ దరిద్రుడు? లాజరు ఎక్కడ దరిద్రుడు? భూమి మీద దరిద్రుడు. ఎక్కడ ధనవంతుడిగా బ్రతికాడు? అంటే లాజరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఏవీ లేదు కానీ లాజరు హృదయం శుద్ధి కలిగి అంతరంగపు సున్నతి కలిగి బ్రతికాడు. కాబట్టే నేను అంటాను, అది ఏం చేసింది తెలుసా? లాజరును పరలోకంలో ధనవంతుడిగా చేసింది. నువ్వు ఎన్ని చేసినా హృదయ శుద్ధి కావాలి. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? గట్టి చెప్పండి. ప్రేమతో స్వచ్ఛమైన మనసుతో నేను అంటాను, ఎంత జావిచ్చినా చెప్పరే అది ఉపయోగం. లోపల ఏదో పెట్టుకుని ఎంత పానీయం ఇచ్చినా అది నిష్ప్రయోజనం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు అయ్యా. ఇదిగోనైనా హృదయ అంతరంగమందు శుద్ధి లేని వారిగా, సున్నతి లేని వారిగా ఇశ్రాయేలు కనబడుతున్నారు. అలా ఉండకూడదయ్యా. భౌతికమైన సున్నతి వారు కలిగి ఉన్నారు కానీ హృదయంతరంగమందు సున్నతి వారికి లేదు. కాబట్టే అయ్యా వారు చేరవలసిన ప్రాంతానికి చేరలేకపోయారయ్యా. మార్గ మధ్యలో చేస్తున్నామని కూర్చున్నాం తండ్రి. ఆమె పరమ తండ్రిని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సరిది మనకు ఆయన ప్రేమిస్తున్న వారికి, ఆయన రాకడ సిద్ధపడుతున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడి నుండి నడిపించును కాక. ఆమేన్. థ్యాంక్ యూ.